సోషల్ మీడియాలో కూడా రాజకీయ పార్టీలకు వైసీపీ సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా ఇలా ఉన్నారు. ఎందుకంటే అది ఈ మధ్యన వచ్చింది. ఇంతకుముందు ఉండేవి కాదు, ఇలాగా ఒకప్పుడు ఉండేవి కాదు. 2014 నుంచి బాగా స్టార్ట్ అయినాయి, 2019లో బాగా పుంజుకున్న. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్స్ పెట్టి వాళ్ళతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతున్నారంటే ఆషామాషి వ్యవహారం కాదు. పైగా ఇలాంటివి జరగాలి కూడా. ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఇప్పుడు రాజకీయాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అలాగే ప్రజలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఈ సోషల్ మీడియాలు. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకొని, ఎందుకంటే మొన్న మధ్యన గీతాంజలి అనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంటే దానికి కారణం వైసీపీకి వ్యతిరేకంగా ట్రోల్స్ చేసి అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అమ్మాయిని తనకు తానే ప్రాణం తీసుకునేలా చేశారు అంటే ఖచ్చితంగా అది కూడా ఒక రకంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సే. అందుకే ఇప్పుడు తాజాగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మీటింగ్లో సమావేశంలో కొన్ని ఇవే పాయింట్లు రేజ్ అయినాయి జగన్మోహన్ రెడ్డి గారి ముందు. సుచరిత అనే ఒక అమ్మాయి తన ఆవేదన వెలగక్కే ప్రయత్నం అయితే చేసింది. ఎందుకంటే అటువంటి వాళ్ళ మీద ప్రత్యర్థులు చేసే ఒక ట్రోల్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటి నుంచి బయటపడడానికి తాజాగా క్రియేటర్ యాప్ అనే అంటే కొన్ని యాప్స్ని కూడా తయారు చేస్తున్నావు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా, అటువంటి ట్రోల్స్ జరిగి వీళ్ళు ఇబ్బందులు పడకుండా, ఎవరైతే ఫేక్ ప్రచారాలు చేసి ఫేక్గా ఇందులోకి వచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెడతారో, వాళ్ళని టార్చర్ చేస్తారో, వాళ్ళని ట్రోల్ చేస్తారో అటువంటి వాళ్ళని కట్టడి చేయడానికి, అవసరమైతే అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఈసారి ఒక బలమైన సోషల్ మీడియాను ఒక బలమైన యాప్తో తయారవుతుంది, సిద్ధం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదైతే హామీ ఇచ్చారు. ఒక రకంగా ఇటువంటి మీటింగ్స్ జరగడం వల్ల, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడడం వల్ల ఇటువంటి సమస్యలకు ఇమీడియట్ ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం, అలాగే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళకి ఎంత అండగా పార్టీ కూడా ఉంటుంది, వీళ్ళకి ఎంత సెక్యూరిటీ ఇస్తుంది అనేది కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచే రావడం ఒక రకంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరికీ కూడా చాలా రిలీఫ్ ఇచ్చే అంశం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అంశం. ఎందుకంటే మొన్నటి వరకు ఇంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూసుకునేవారు ఇదంతా. గతంలో కూడా 2-3 మీటింగ్లో ఆయనే మాట్లాడారు వీళ్ళందరితో. కానీ ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటరాక్ట్ అయ్యారు. అంటే ఇక్కడ ఒకటి అవసరం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతగా ఉందో, ఎంతగా ప్రభావితం చూపిస్తుందో వీళ్ళందరూ కీలకం ఒక రకంగా అనేది చాలా అవసరం. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు 4th ఎస్టేట్ అనేవారు మీడియాని, అలాంటిది ఇప్పుడు 5th ఎస్టేట్ అనాలేమో సోషల్ మీడియాని. ఆ పరిస్థితికి వచ్చేసింది. లేదంటే 4th ఎస్టేట్ ప్లేస్లో ఈ వీళ్ళని పెట్టాలేమో ఆ పరిస్థితి వచ్చేసింది. అంటే అంత కీలకం అయిపోయారు సమాజానికి ఈ సోషల్ మీడియా అనేది, అంత అవసరం అయిపోయింది. చాలా ఇమీడియట్గా ఏదైనా పబ్లిష్ చేయడంలో, పోస్ట్ చేయడంలో సోషల్ మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరికీ కూడా అండగా ఉండేలాగా ఒక హామీ ఇవ్వడం వాళ్ళలో మరింత జోష్ పెంచేదిగా ఉంది, మరింత యాక్టివ్గా పనిచేయడానికి కూడా కారణం అవుతుంది. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే దాన్ని మరింత పటిష్టంగా సోషల్ మీడియాని చేసే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో స్పష్టంగా కనిపిస్తోంది.